ప్రస్తుత తరుణంలో చాలా మందికి పురాతన భారతీయ ఖగోళ యంత్రాల నిర్మాణాలు, వాటి శాస్త్రీయత, ప్రయోజనాలు పెద్దగా తెలియదు. అయితే వీటి గురించి అందరికీ తెలిసేలా ఆస్ట్రో యంత్ర అనే యాప్ రూపొందించారు శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులు. గుంటూరులోని కిడ్స్ కాలేజీలో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 ఇందుకు వేదికైంది. 5 విభాగాల్లో దేశవ్యాప్తంగా 25 కళాశాలలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అందులో విద్యార్థులు ఆవిష్కరించిన యాప్ ఎంతగానో ఆకట్టుకుంది. మరి ఇది ఏ విధంగా పనిచేస్తుందో యువ ఇంజనీర్ల మాటల్లోనే విందాం. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు అధునాతన ఆవిష్కరణను, అద్భుతమైన ఆలోచనలకు కేంద్రంగా నిలుస్తుంది స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. గుంటూరులోని కిడ్స్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ హ్యాకథాన్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 25 కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో చిత్తూరు జిల్లా చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క హ్యాకథాన్లో తమ అరుదైన ప్రాజెక్ట్తో ముందుకు వచ్చారు. ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు, ఆ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళ మాటల్లోనే విందాం. చెప్పండి, మీరు ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్కి ఈరోజు మీ 25 టీంలో మీరు ఒక టీమ్గా వచ్చారు. మీరు దేని మీద మీ ప్రాజెక్ట్ చేశారో ఆ వివరాలు. మా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ. ఇది ఐకేఎస్ డిపార్ట్మెంట్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ సంబంధించిన డిపార్ట్మెంట్. ఇది ఓల్డెన్ డేస్ సంబంధించి పురాతన కాలంలో ఉన్న యంత్రాలకు సంబంధించి మేము డైమెన్షన్స్ని మెజర్ చేయాలి. మేము శ్రీ వెంకటేశ్వర కాలేజ్ నుంచి వచ్చాం. 2-3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం ఈ హ్యాకథాన్కి. ఫైనల్గా మేము 4th ఇయర్ ఈ ఇయర్లో సక్సెస్ అయ్యాం. ఓకే, మన సంస్కృతి, సంప్రదాయాల, ఆచార వ్యవహారాలకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఆస్ట్రాలజీ మీద వెళ్తుంది కదా, అంటే మీకు దీని మీద ఎన్ని రోజులు కసరత్తు చేశారు, ఆ వివరాలు? మేము అప్లై చేసి ఇప్పటికీ 4 months కంటే ఎక్కువ అయింది. ఒక 1 month బ్యాక్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి డైలీ డే బై డే అలా రీసెర్చ్ చేసుకుంటూ, ఫ్యాకల్టీ రెఫరెన్స్ తీసుకుంటూ అలా చేసుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చాక వాళ్ళకి సంబంధించి వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పారు, దాని తగ్గట్టు చేసి సబ్మిట్ చేసాం. మీరు చెప్పండి, ఈ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి, మీ టీం మెంబర్స్ ఎవరెవరు దేని మీద పనిచేశారు? ఈ ప్రాజెక్ట్లో నా రోల్ అయితే అని నేను రీసెర్చ్ మీద వాటిని అంటే ఆ యంత్రాలు అంటే ఏంటి, అసలు అవి ఎందుకు ఉన్నాయి, అసలు ఎవరు కట్టారు, అసలు ఏ ప్లేస్లలో ఉన్నాయి మన ఇండియాలో, అసలు వాటి వల్ల యూజ్ ఏంది మనకి, అసలు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దాన్ని ఎందుకు మనం సాల్వ్ చేయాలి, చేస్తే మన సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అనేసి ఒక్కొక్క దాని గురించి తీసుకున్నాం. నేనైతే రీసెర్చ్ గురించి తీసుకున్నాం. మిగతా వాళ్ళు ఆ యాప్ని ఎలా డెవలప్ చేయాలా, ఆ కోడ్లో ఇంకా బగ్స్ ఏమైనా ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలా, ఇంకా ఒక్కొక్కరు దాని మీద సాల్వ్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, ఈ ప్రాజెక్ట్ చేయడానికి మీకు ఎన్ని రోజులు సమయం పట్టింది, ఇందులో ఎదురైన సమస్యలు, అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది, ఆ వివరాలు చెప్పండి. మేమైతే ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ రిజల్ట్స్ ఒక 1 month బ్యాక్ వచ్చాయి. దాని తర్వాత మాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల కొంచెం మాకు కష్టమైంది. బట్ అయితే మేము బాగా మంచిగా చేసి ఇక్కడికైతే వచ్చేసాము. మేము ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఒక విధంగా అనుకున్నాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జడ్జెస్ వాళ్ళు కొన్ని ఇంకా యాడ్ చేయమని ఇచ్చారు. దానివల్ల కొంచెం మాకు ఇబ్బంది అయింది, కానీ బట్ చేసాం. టైం లిమిట్ ఉంటుంది, 36 గంటల్లో చేయాలి అనే ప్రాజెక్ట్. అంటే మీరు ఇప్పుడు వచ్చేటప్పటికి మీ ఏం తెలియదు, ఇక్కడికి వచ్చాక మీకు ఒక ప్రాజెక్ట్ దాంట్లో ఉన్న ప్రాబ్లం గురించి చెప్తారు, ఇట్లా సొల్యూషన్ చూడాలంటారు. ఆ 36 అవర్స్లో మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా ముందుకెళ్ళారు? మేమైతే ఫస్ట్ ఒక్కొక్కలాగా డివైడ్ చేసుకున్నాము. అందులో ఒకరు ఫ్రంట్ ఎండ్ కానీ, ఒకరు రీసెర్చ్ కానీ, అలా మేము 6 మంది అలా ఒక్కొక్కటి తీసుకొని దాని గురించి మంచిగా రీసెర్చ్ చేసి దానికి సంబంధించింది చేసి ఇట్లా ముందుకు వచ్చాము. మీ పేరు చెప్పండి, మీరు ఈ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి, అదేవిధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా 25 టీంలు వస్తే అందులో మీ టీం ఒకటి, తెలుగు రాష్ట్రాల నుంచి మీ టీమే ఒకటి ఉంది. ఎట్లా అంటే అసలు ఈ ప్రాజెక్ట్ మీరు ఎలా ముందుకెళ్ళారు, ఫస్ట్ నుంచి దీని మీద ఎలా కూర్చున్నారు? నా పేరు నౌజియా. మా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆస్ట్రానమిక్ అబ్జర్వేషన్. అంటే ఇది 1 month ముందు మాది ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ అయింది. ఇక్కడ 25 బ్యాచెస్ అనేది ఫామ్ అయినాము. అంటే ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో మాకు కొన్ని బగ్స్ అనేటివి రెక్టిఫై చేశారు ఈ జడ్జెస్. రెక్టిఫై చేసింది మేము కొంచెం అర్థం చేసుకొని సాల్వ్ చేసి ప్రాజెక్ట్ అనేది చూపెట్టాం వాళ్ళకి. బాగానే ఉంది, కొంచెం అర్థం అయ్యింది ఎలా చేయాలి, నెక్స్ట్ ఇంప్లిమెంట్ ఎక్స్పీరియన్స్ అనేది బాగా వచ్చింది మాకు. దేశవ్యాప్తంగా ఎన్నో అప్లికేషన్లు వచ్చినాయి కదా, 100,000 వేలల్లో వచ్చినాయి. అందులో మీరుంటాం ఎలా, అసలు మీరు ఈ స్థాయి ఇక్కడ దాకా వస్తారనుకున్నారా, ఎలా అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నేషనల్ లెవెల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది చాలా పెద్ద విషయం. ఇక్కడ రావాలంటే ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. మీరు చెప్పండి, ఈ ప్రాజెక్ట్లో మీరు ఈరోజు ఫైనల్ జాబితాలో ఉన్నారు,
సబ్మిట్ చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ అంటే ఎలా ఫస్ట్ నుంచి మీరు ఎలా దాని మీద కసరత్తు చేశారు, ఎలా ముందుకెళ్ళారు? మేము మామూలుగా 2 ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సబ్మిట్ చేసాము. దాంట్లో రెండోది సెలెక్ట్ అని తెలిసింది. దాని తర్వాత మేము దాని మీద ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఎప్పుడు అంటారు కదా టీమ్ వర్క్ మేక్ డ్రీమ్ వర్క్ అని, అలాగా మేము టీం అంతా కలిసి దాని మీద రీసెర్చ్ చేసి అలా ఎలా చేయాలి, ఒకవేళ మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సెలెక్ట్ అయితే దాన్ని ప్రాసెస్ ఎలా చేయాలి అనే విధం మీద మనం అంతా కష్టపడ్డాము. మేము అంతా చాలా కష్టపడ్డాము. సెలెక్ట్ అయిన తర్వాత కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము టీం వర్క్ మీదే ఆధారపడి ఉన్నాము. ఎక్కువ టీం వర్క్ మీద ఆధారపడి కష్టపడి చేసి మేము చివరికి సక్సెస్ మీద ఇక్కడ ఉన్నాము. సెలెక్ట్ అవుతుందో తర్వాత విషయం, మా డ్రీమ్ వర్క్ మేము సాటిస్ఫై అయ్యాం టీం వర్క్తో. అసలు మీరు చేసిన ప్రాజెక్ట్ కాస్త డీటెయిల్గా ఎలా వర్క్ చేస్తుంది, ఆ వివరాలు చెప్పండి. నార్మల్గా మన పూర్వకాలంలో టైంను కొలచడానికి జంతర్ మంతర్లోని కొన్ని రామయంత్ర కానీ సమ్రత యంత్ర కానీ ఎండని నీడని బేస్ చేసుకొని మనం టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. కానీ నార్మల్ ఇప్పుడు మనం చూసిన ఇండియన్ స్టాండర్డ్ టైం కానీ ఇప్పుడు మనం యూస్ చేసిన టైంకి ఆ టైంకి 2 seconds అక్యురేట్గా టైం ఇస్తుంది అనమాట. పర్ఫెక్ట్ టైం కానీ దాని తర్వాత సన్ యొక్క పొజిషను, మూన్ యొక్క పొజిషను, సోలార్ స్టార్ పొజిషను ఇవన్నీ అక్యురేట్గా ఎప్పుడు ఒక 200 years బ్యాక్ నుంచే మన పూర్వీకులందరూ దాన్ని డెవలప్ చేసి పెట్టారనమాట. ఇప్పుడు మనం దాన్ని అబ్జర్వేషన్లో ఉంచుతూ మనం దాన్ని ప్రిజర్వ్ చేస్తూ టైంని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడో ఉన్న జైపూర్లో ఎగ్జాక్ట్ అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా తెలుసుకోగలుగుతున్నారు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవు. లైక్ జంతర్ మంతర్లో ఉన్న ఏ కైండ్ ఆఫ్ యంత్రాస్ కానీ మన స్టేట్స్లో కానీ ఎక్కడా లేవు. సో మనం అలాంటి టైంని మనం తెలుసుకోవాలనుకుంటే కన్నా దాన్ని మనం సాఫ్ట్వేర్తో ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఒక 3D విజువలైజింగ్లో మార్చి దాని తర్వాత సిమ్యులేషన్ చేసి మనం ఎగ్జాక్ట్ టైంని యంత్రాస్ని ఇంప్లిమెంట్ చేసి మనం కనుక్కోగలుగుతున్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా 25 టీములు వస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 2 టీంలు వచ్చినాయి ఈరోజు ఫైనల్ పోటీలకి. అందులో మీరున్నారు. అంటే అసలు ఏంటి ఆ అనుభవం ఎలా ఉంది? చెప్పాలంటే చాలా ప్రౌడ్గా ఉంది. అసలు మేము ఇలా తెలుగు స్టేట్స్ నుండి మేము ఇక్కడ సెలెక్ట్ కావడం కావచ్చు, 72,000 అప్లికేషన్స్లో మేము సెలెక్ట్ కావడం అనేది రియలీ వేర్ లక్కీ. అండ్ దానికి కారణం మా టీం వర్క్ అండ్ మా టీమ్ లీడ్ ఒక విజనరీ ఎవ్రీథింగ్. సో వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో అక్రాస్ ఇంకా తెలుగు స్టేట్స్ నుండి ఇంకా చాలా టీమ్స్ రావాలని ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఈ హ్యాకథాన్లో పాల్గొనటం, ఇక్కడ దాకా రావటం ఎలా అనిపిస్తుంది? మీ వెనక ఎవరున్నారు, ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు? యాక్చువల్గా మా కాలేజ్ నుండి సమ్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ కానీ మా ఫ్యాకల్టీ గైడెన్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అండ్ మా టీమ్ లీడ్ గైడ్ చేసిన విధానం అండ్ మా టీమ్ వర్క్స్లో వచ్చిన ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కానీ అందరూ సాల్వ్ చేసుకోవడం కావచ్చు, టీమ్ లీడ్ ఎఫిషియన్సీ. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కొత్తగా నేర్చుకోగలిగినాం ఎక్స్పీరియన్స్. సో భారతదేశం అనగానే శతాబ్దాల ఒక చరిత్ర ఉందని, అందులో ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయని, ఆధునిక సైన్స్ రాకముందే ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలకు భారతదేశం వేదిక నిలిచిందని, వాటన్నిటిని మళ్ళీ మరోవైపు ఈ తరానికి పరిచయం చేసే విధంగా ఈ యొక్క స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో ఆస్ట్రాలజీ కావచ్చు, ఇతర సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి ఈ యొక్క ప్రాజెక్ట్ కండక్ట్ చేయడం అనేది చాలా బాగుందని, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టులో భాగం కావడం కూడా తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.